సినిమా హీరోలుగా బాగుంటది, ఇది సినిమా స్టైల్లో నడుస్తుంది తప్పించి రియల్ థింకింగ్ తో ఆలోచించట్లేదు. కానీ నిజంగా నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టు పీడీ యాక్ట్ ఏమన్నా పెట్టి పేరు నాని గారిని అరెస్ట్ చేయడం క్రిమినల్ కేసులో పెడితే రేపొద్దున్న బియ్యం గోడౌన్లు ఇవ్వడానికి కూడా భయపడతారా రేపొద్దున్న? ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో ఉన్న గోడౌన్లు ఇవ్వరండి వీళ్ళకి, క్లియర్ ఇది. పీడీ యాక్ట్ పెడితే ఏమవుతుంది? పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్, దాని కింద వాళ్ళని తీసుకెళ్లి కక్ష సాధించడానికి పనికొస్తారు, అరెస్ట్ చేయడానికి. ఇది అరెస్ట్ అయితే చేస్తారు 6 నెలల పాటు బయటికి రానికుండా చేయొచ్చు, ఏడాది పాటు కూడా చేయొచ్చు, అది ఎక్స్టెండ్ చేయొచ్చు. తర్వాత వీళ్ళు బెయిల్కి పోతారు, నడుస్తుంది. పీడీ యాక్ట్ అని మనం అనుకోగానే జీవో ఇచ్చేయచ్చు కేసు. తర్వాత కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు, ఇప్పుడు దీంట్లో బిఎన్ఎస్ యాక్ట్ పెట్టినప్పుడు ఏమన్నారు? 311 యాక్ట్ పెట్టినప్పుడు ఏమన్నది కోర్టు? దాని ఏమి ఒక ఛార్జ్ షీట్ 10 సంవత్సరాల లోపు ఒక 2-3 ఛార్జ్ షీట్లు ఉంటే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు, కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్ అవుద్దాయి అన్నారు. ఇప్పుడు అందుకే కదా సజ్జల భార్గవ్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఇట్లా ఉంటాయి కాబట్టి మనం స్టేట్మెంట్లు అందంగా ఉంటున్నాయి, రియాలిటీ పక్కకు వెళ్ళిపోతుంది. కానీ భయపెట్టి సాధిస్తున్నారు కదా అవి. తర్వాత అదంతా ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళందరినీ ఇప్పుడు భయపెట్టి భయపడటం అనేటటువంటిది తాత్కాలిక లబ్ధి అండి. ఎప్పుడైనా సరే భయపడేస్తే ఎన్ని రోజులు భయపెడతావు నువ్వు? 5 సంవత్సరాలు భయపెడతావా? తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు వాలంటీర్ని భయపెట్టావు,